ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీజీపీగా నూతనంగా నియామకమైన శివధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ తగ్గించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తామంటున్న నూతన డీజీపీ శివధర్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. తెలంగాణ నూతన డీజీపీగా బి శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జరిగింది. ప్రస్తుతం డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని మరి తెలుసుకుందాం. సార్, ముందస్తుగా కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు అంటే నూతనంగా చార్జ్ తీసుకోబోయే సమయంలో అంటే ఎలాంటి గోల్తో ముందుకు వెళ్ళే అవకాశాలు? అంతకుముందు పనిచేసినటువంటి అధికారులు ఏదైతే ఒక మంచి ప్రాక్టీసెస్ని ఇక్కడ పెట్టిపోయినరో ఆ ప్రాక్టీసెస్ని, గుడ్ ప్రాక్టీసెస్ని, రైట్ ప్రాక్టీసెస్ని ముందుకు తీసుకుపోతాము. తర్వాత సహజంగానే పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా పరిరక్షించటము, తర్వాత ఈ క్రైమ్ డిటెక్షను, క్రైమ్ ప్రివెన్షను, క్రైమ్ ఇన్వెస్టిగేషను ఇవన్నీ చూసుకోవటము, ప్రాపర్గా చేయటము, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలతో సత్సంబంధాలు ఉంటేనే ముందుకెళ్తుంది. కాబట్టి ఆ సత్సంబంధాలు పెట్టుకొని ప్రజలతోని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇటు మావోయిస్టుపై కూడా దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కొంతవరకు మావోయిస్టులకు ఇప్పటికే వాళ్ళు లొంగుబాటు కూడా జరిగింది. అలా ఆ తరహాలకు సంబంధించి ముందస్తుగా అంటే ఇప్పుడే ఇంటెలిజెన్స్కి సంబంధించి మీరు చీఫ్గా పనిచేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ముందుగా వాళ్ళని లొంగుబాటుకు సంబంధించి ఎలాంటి చర్యలను తీసుకున్నారు? మేము మావోయిస్టులకు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి పిలిపిస్తున్నాము. జిల్లా స్థాయిలో కానీ మా స్థాయిలో కానీ ఆయుధాలు విసర్జించండి, ముందుకు రండి, ప్రభుత్వాలు చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాయి, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో మీరు కూడా భాగస్వామ్యం కాండి అని చెప్పి మేము పిలిపిస్తున్నాము. ఆ పిలుపులో భాగంగానే ఒక మన స్టేట్ సంబంధించిన వాళ్ళే కాకుండా బయట రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి మన వాళ్ళు ప్లస్ బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ అంటే ఆ ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో వచ్చి సరెండర్ మనకు ముందుల ప్రభుత్వం ముందర సరెండర్ అయినరు. అట్లనే టాప్ నాయకత్వంలో ఉన్న వాళ్ళు కూడా ముందుకు రమ్మని చెప్పి అట్లనే అదే రకంగా ముందుకు రమ్మని చెప్పి ఆత్మసమర్పణ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. దాంట్లో ఆ పిలుపులో భాగంగానే మొన్న ఒక సీనియర్ లెవెల్లో సీసీ మెంబర్ స్థాయి వాళ్ళు కూడా మన ప్రభుత్వం ముందుకు వచ్చిండ్రు. కాబట్టి మేము వాళ్ళని మనస్ఫూర్తిగా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా సైబర్ క్రైమ్ ఇప్పుడు ఒక పెనుభూతంలా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఎంతవరకు పనిచేస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో సైబర్ నేరగాలను కట్టడి చేయడానికి ఎలాంటి వ్యూహం రచించడం? ఇప్పుడు ఇంకా ఒకసారి డీజీపీలో చార్జ్ తీసుకున్న తర్వాత, డీజీపీ పోస్ట్ చార్జ్ తీసుకున్న తర్వాత దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికైతే మనం బాగానే ఉన్నాము, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తగ్గట్టుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళతో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా బాగా మనం కంట్రోల్ చేస్తామో సైబర్ క్రైమ్ అనేది ఆలోచిస్తాం. నగరంలో ట్రాఫిక్ సంబంధించి కూడా, ఎందుకంటే గతంలో మీరు నగరంలో కూడా ట్రాఫిక్ సంబంధించి చేయడం జరిగింది, కానీ ఇప్పటికీ ట్రాఫిక్ కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిని రూపొందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం? ఇప్పుడు ట్రాఫిక్ అన్నది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశమే కాదు. పోలీసులు కనిపిస్తున్నారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, కానీ కనిపించకుండా ఎన్నుకున్న వాళ్ళు వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఉంది, రెవెన్యూ ఉంది, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఉంది, వాటర్ డిపార్ట్మెంట్, జల మండలి వాళ్ళు ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి చేస్తేనే ట్రాఫిక్ను సజావుగా ముందుకెళ్తుంది. ఇది పోలీసు వాళ్ళు బయట కనిపిస్తారు కాబట్టి పోలీసు వాళ్ళ మీద ఉంటారు. సహజమే, పోలీసు చేయాల్సిందే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. కొంత ఈ సమస్య ఉన్నది వాస్తవమే, ఎందుకంటే తెలంగాణ అన్నది భారతదేశంలో ఆరో పెద్ద నగరం ఇది. తర్వాత ఇది ఒక డిఫరెంట్ స్టేట్స్ నుంచి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల వలన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి ప్రజలు వస్తున్నారు. ఇక మన వాళ్ళైతే సరే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎట్లా తెలంగాణ, హైదరాబాద్ ఇది ముఖ్య రాజధాని కాబట్టి వస్తారు ఇక్కడికి. సో కొంత పెద్ద ఎత్తున అంటే మన సౌకర్యాల మేరకు కంటే ఎక్కువ తాకిడే వాళ్ళని బయట వాళ్ళకి వస్తుంది కాబట్టి కొంత సమస్య ఉంది. బట్ డెఫినెట్లీ ఈ ట్రాఫిక్ సమస్యని కొంత అధిగమిస్తామన్న నమ్మకం నాకుంది. దానిపైన నాకు కొన్ని ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం కూడా. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తమకంటూ ఒక మార్కును నిర్మించడానికి ముందస్తుగానే ప్రణాళికను రచించి తర్వాత ట్రాఫిక్ కానీ సైబర్ క్రైమ్ కూడా పూర్తి స్థాయిలో అంటే ఇటు నియంత్రించేందుకు కఠిన చర్యలు అయితే చేపడతామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.